హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఈ అట్టు చూపించబోతున్నానండి. ఇదేంటంటే నేను ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా చూపించి చెప్తాను. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, మనకి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, పల్చిగా క్రిస్పీగా బాగా వచ్చింది కదా. నార్మల్ అట్టులానే ఉంది కదా. ఇప్పుడు చూపిస్తాను మీకోసం ఆ పిండి ఏంటో. వెళ్ళిపోదాం రండి. ఇది నా దగ్గర ఇడ్లీ పిండి మిగిలిందనమాట. ఇదిగో చూడండి, ఒక హాఫ్ కేజీ అంతా ఉంటుంది నాకు తెలిసి. హాఫ్ కేజీకి ఒక 2 కప్పులంత ఓట్స్ వేస్తున్నాను. ఓట్స్ నార్మల్గానే వేసేస్తున్నాను, నానబెట్టట్లేదు. ఇదిగోండి, వేసుకొని చక్కగా ఇది మొత్తం అట్లు పిండిలాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని జారుగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది టెక్స్చరు. అట్లు పిండిలాగా జారుగా పట్టుకోండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. అలా పట్టుకొని ఒక 1 అవర్ పాటు పిండిని అలా వదిలేసేయండి, రెస్ట్ ఇవ్వండి. అప్పుడు మనకి ఫర్మెంట్ అయ్యి అట్టు నేను చూపించాను కదా ఫస్ట్, అలా వస్తుందన్నమాట. ఇంకా బాగా వస్తుంది, కొద్దిగా కలర్ కూడా మనకి ఏదైనా ఇంట్లో ఈజీగా అయిపోయేలా ఉండాలి. కాబట్టి ఇలా ఎందుకు చేశానంటే, పిండి కొద్దిగా సరిపోదు అనిపించింది మన నలుగురి కోసం. అందుకే ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఓట్స్ దోశ తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకే ఇలా ట్రై చేశాను అనమాట. మనం ఎప్పుడు ఒకేలా తింటే ఏం బాగుంటుంది, కొత్తగా ట్రై చేస్తేనే కదా మనకి బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కూడా మారిన ఫీలింగ్ వస్తుంది. ఇదిగోండి, ఇంకా అట్టు వేసుకోవడం మీ అందరికీ తెలుసు కదా. చూడండి, కన్నాలు పడుతూ బాగా వస్తుంది. ఇలా అట్టుకి ఇలా హోల్స్ పడితే మనకి అట్టు సూపర్గా వచ్చినట్టే. ఏ పిండి అయినా సరే అట్టు వేసేటప్పుడు ఇలా హోల్స్ పడితే ఆ పిండి దోశ వేయడానికి కరెక్ట్గా ఉంది అన్నట్టు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ చిన్న టిప్ అయితే. ఇదిగోండి, మన అట్టు అయితే సూపర్గా రెడీ అయిపోయింది. నచ్చిందా? ట్రై చేయండి, లైక్ చేయండి.